ఊహలు అన్నీ కూడా వ్యక్తం చేశారు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష చాలాసార్లు పెద్దలు చెప్తా ఉంటారు అధ్యక్ష, కొన్ని గొప్ప ఆలోచనల వెనకాల తీవ్రమైన గాయాలు ఉన్నాయని చెప్తారు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 18-20 సంవత్సరాల కిందట ఇంతకుముందు గౌరవనీయులు రసమై బాలకృష్ణ గారు చెప్పినట్టు సిద్దిపేట శాసనసభ్యుడిగా ఆనాడు రాష్ట్రంలో ఏ పార్టీ ఏ నాయకుడు వారి కల్పనకు కానీ ఊహకు కానీ ఒక ఆలోచన రాకముందే గౌరవ పెద్దలు మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు సిద్దిపేట నియోజకవర్గానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పక్కనే లోవర్ మానేర్ డ్యామ్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి 60 కిలోమీటర్ల మేర పంపింగ్ చేసి సిద్దిపేటలోని 180 జనావాసాలకు కూడా 18-20 సంవత్సరాల కిందటనే ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ గొప్ప ఆలోచనల వెనుక గాయాలు అన్న మాట నేను ఊరికే అనలేదు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ పరిస్థితి చూస్తే నల్లగొండ జిల్లాని ఒక ఉదాహరణగా తీసుకుంటే తలాపున కృష్ణానది ఉన్న కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది బిరవిరా పారుతున్నా కనీసం అక్కడి బిడ్డలు ఈరోజు 2 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు అధ్యక్ష, 2 లక్షల మంది వారి బొక్కల్లో మూలుగా చచ్చిపోయి జీవోత్సవాల మాదిరిగా నల్గొండ ఈరోజు ఒక డిజాస్టర్ టూరిజం సైట్ కింద మారిపోయింది అధ్యక్ష. ఒక యుఎన్ ప్రతినిధులు వచ్చినా, యూనిసెఫ్ వాళ్ళు వచ్చినా ఈ దేశంలో ఉండే ఒక హృదయ విదారకమైన పరిస్థితికి ఏదైనా ఒక ఉదాహరణగా చూపెట్టాల్సి వస్తే చివరికి ఒక నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుని స్వామిని తీసుకెళ్లి ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద పడుకోబెట్టి అయ్యా ఇది మా దుస్థితి అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకుందో దయచేసి తమరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అది మాత్రమే కాదు అధ్యక్ష, ఈరోజు ఆదిలాబాద్, వరంగల్ ఏజెన్సీ ఏరియాలో సున్నన రాజయ్య గారు చెప్పినట్టు ఖమ్మం ఏజెన్సీ ఏరియాలో లక్షలాది మంది గిరిజన బిడ్డల అధ్యక్ష ఈరోజు కూడా ఇంకా బురద నీటినే ఈరోజు తాగునీటిగా ఇంకా కూడా తాగుతున్న దుస్థితి ఈరోజు కూడా ఉంది అధ్యక్ష. అది దురదృష్టకరం. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా ఈరోజు ఇలాంటి తీవ్రమైన గాయాలకు ఒక మందుబూసి బ్రహ్మాండమైన ఒక మంచి కార్యక్రమాన్ని దేశం మొత్తానికే ఆదర్శంగా ఉండే కార్యక్రమం ఒకటి తీసుకొని ఈరోజు అన్ని రకాల అవగాహనతో తెలంగాణ ప్రజలు ఏ కోరికలు ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆకాంక్షలు సిద్ధించాలి, సత్వరమే వారికి న్యాయం జరగాలి, మనం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నారు అధ్యక్ష, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు అధ్యక్ష. అంటే నా తెలంగాణ అంటే ఆయన ఒక్కటి తెలంగాణ అనేది ఆయన ఉద్దేశం కాదు అధ్యక్ష. నా తెలంగాణ అంటే నా రాష్ట్రం. మనం రోజు ఉదయం ప్రేయర్ చెప్తాం అధ్యక్ష, ప్రేయర్లో కూడా ప్లెడ్జ్లో కూడా చేస్తాం, నా దేశం భారతదేశం అని చెప్తాం. అంటే నా ఒక్కడి దేశం అని కాదు అధ్యక్ష, అందరి దేశం అని. పెద్దలు కొంతమంది తెలుసుకోవాలి ఆ విషయం. కానీ అధ్యక్ష నా ఉద్దేశం ఆనాడు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి గారంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటున్న మాట అధ్యక్ష, నా తెలంగాణ సాగునీటి రంగంలో కానీ తాగునీటి రంగంలో కానీ 1 కోటి ఎకరాల మాగాణం ఒకవైపు కావాలి, ఇంటింటికి తాగునీరు ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్లు, నిధులు, నియామకాలు ఇదే శీర్షికగా జరిగిన ఈ ఉద్యమానికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చేదానికి తెలంగాణ ప్రజలు ఏ కలలైతే కన్నారో వాటిని నెరవేర్చడానికి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష, మిషన్ భగీరథ రూపంలో. అధ్యక్ష చాలామంది పెద్దలు మాట్లాడినారు, వారి దృష్టికి నేను కొన్ని విషయాలు తీసుకురావాలి అధ్యక్ష. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, యుఎన్ నివేదిక ప్రకారం తాగునీటి నాణ్యతలో మన భారతదేశం అధ్యక్ష పాతాళంలో ఉంది అధ్యక్ష. సురక్షిత మంచినీటి సరఫరా విషయంలో 122 దేశాలతో కూడిన ఒక ర్యాంకింగ్ను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది అధ్యక్ష. అందులో భారతదేశం ర్యాంకింగ్ అధ్యక్ష దురదృష్టం. మనందరం కాదు అధ్యక్ష, మన ముందు పరిపాలించిన మహానుభావులు, ఈ దేశాన్ని 67 ఏళ్ళు ఉద్ధరించామని చెప్పుకునే నాయకులు, ఇదివరకు పరిపాలించిన మహానుభావులు, వారు సిగ్గుతో తలదించుకోవాలి అధ్యక్ష. భారతదేశం ఈరోజు 122 దేశాల గణాంకాలు విడుదల చేస్తే, ర్యాంకింగులు విడుదల చేస్తే 120వ స్థానంలో ఉందంటే ఎంత దుర్మార్గమైన, ఎంత కిరాతకమైన పాలనా గతంలో కనీసం ప్రజలకు తాగునీటిని ఒక మానవ హక్కుగా, ఒక కనీస హక్కుగా గుర్తించలేని పరిస్థితిలో ఆనాటి పాలన సాగిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒక సర్వే ప్రకారం అధ్యక్ష భారతదేశంలో 600 జిల్లాల్లో, ఈరోజు ప్రస్తుతం ఉన్న 600 జిల్లాల్లో భూగర్భ జలాలు కనీసం తాగడానికి పనికిరాని స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. 254 జిల్లాల్లోనైతే ఈ భూగర్భ జలాల్లో ఉండే ఐరన్ కానీ, సోడియం కానీ, ఆర్సెనిక్ కానీ ఇట్లాంటి
రకరకాల మినరల్స్ వల్ల అధ్యక్ష ఇది తాగడానికి కాదు అధ్యక్ష, వ్యవసాయానికి కూడా పనికిరావు అని తేల్చి చెప్పారు అధ్యక్ష. మన తెలంగాణ విషయానికి వస్తే అధ్యక్ష, మేం చెప్తున్న మాట కాదు అధ్యక్ష, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు వారందరికీ తెలంగాణ, ముఖ్యంగా నల్లగొండ జిల్లా ఒక ప్రయోగశాలగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా హృదయ విదారకమైన పరిస్థితిని చూపెట్టాల్సి వస్తే మరి ఒక డిజాస్టర్ టూరిజం కింద ఇంతకుముందు నేను చెప్పినట్టు నల్లగొండ మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు నల్లగొండ జిల్లా విషయానికి వస్తే అధ్యక్ష, అక్కడ 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడతా ఉన్నారు. ఒక దశలో ఇది మానవ రహిత జిల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించే ప్రమాదం వచ్చిందంటే దీనికి మరి కారణాలు వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా, దీనికి పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత పాలకుల మీద లేదా అని చెప్పి నేను ఈ సభలో ఉన్న అందరినీ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇది అనుత్పాదక వ్యయం అన్నారు అధ్యక్ష. నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. ఆయన ఏ రకంగా ఈ అంచనాకు వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అన్నారు ఆయన. ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే 80% వ్యాధులు వచ్చేది నీటి ద్వారా అధ్యక్ష, వాటర్ బార్న్ డిసీజెస్. ఆ వ్యాధుల మీద, వాటికి మనం చేసుకునే పరిష్కారాల మీద, ట్రీట్మెంట్ మీద పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది అనుత్పాదకమా ఉత్పాదకమా అనేది మీరు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చాలా చాలా ఒక విషయం మీకు చెప్పాలి అధ్యక్ష, తమరి ద్వారా సభ్యులకు చెప్పాలి. చాలామంది మిత్రులు ఒక ప్రశ్న లేవనెత్తారు అధ్యక్ష, మౌలికమైన ప్రశ్న. చెరువులు ఉన్నాయి కదా, మిషన్ కాకతీయ చేస్తున్నారు కదా, మరి ఆ చెరువులనే సోర్సులుగా మార్చుకుని ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేయలేకపోయారు, చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది కదా అంటూ మాట్లాడారు అధ్యక్ష. వాస్తవమే అధ్యక్ష, చెరువుల విషయంలో ప్రయత్నాలు జరగలేదని కాదు అధ్యక్ష. 164 CPWS స్కీమ్లు, కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు ఆ 164 CPWS స్కీమ్లలో ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు చెప్పారు అధ్యక్ష, ఆయన కాన్స్టిట్యున్సీలో 4 స్కీమ్లు ఉన్నాయి, ఒక్కటి కూడా పనిచేయడం లేదు అధ్యక్ష. మా మిత్రులు రవీందర్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి శాసనసభ్యుడు, వారి కాన్స్టిట్యున్సీలో నాగిరెడ్డిపేట మండలంలో 16 కోట్లతో స్కీమ్ తెచ్చుకున్నారు అధ్యక్ష, పనిచేయడం లేదు అధ్యక్ష. కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. అక్కడ పక్కన చెరువు ఉంటే ఆ చెరువును సోర్స్గా పెట్టుకుని బ్రహ్మాండంగా 20-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేసి ప్రాజెక్ట్ అయితే పూర్తయింది అధ్యక్ష, సుక్క నీరు లేదు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు చెప్తా ఉన్నారు, ఈశ్వర్ గారు మా చీఫ్ విప్ గారు, 3 స్కీమ్లు ఉన్నాయి ధర్మపురిలో, ఒక్కటి పనిచేయడం లేదు అధ్యక్ష. నా స్వానుభవం చెప్తాను అధ్యక్ష, 36 కోట్ల రూపాయలతో సిరిసిల్ల పట్టణానికి నీళ్లు తీసుకొని వచ్చే ఒక కార్యక్రమం చేశాం అధ్యక్ష. ఈరోజు నీళ్లు లేవు అధ్యక్ష, నీళ్లు రావు. గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో 5 స్కీములు, ఈ లెక్కన చెప్తూ పోతే ఈ 164 CPWS స్కీమ్లలో అధ్యక్ష నీటి సోర్సును గుర్తించడంలో అవగాహన లేమి వల్ల, నీటి సోర్సును గుర్తించడంలోనే అమాయకత్వమో మరి అది నాకు ఏమనాలో అర్థం కాదు కానీ ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు ఆ స్కీములన్నీ కూడా అటర్ఫ్లాప్ స్కీములు అయిపోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఉన్న 25,000 జనావాసాల్లో అధ్యక్ష 158,000 బోరింగ్లు ఉన్నాయి అధ్యక్ష. అది మా లెక్క ప్రకారం ఒక మాట గౌరవనీయులు మన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా మాదారం అనే స్కీమ్ ఉంది అధ్యక్ష. అది కూడా ఈరోజు విఫలమైపోయిందని చెప్పి నాకు మిత్రులు జగదీష్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే 158,000 బోర్లు అధ్యక్ష మొత్తంగా తాగునీటి కోసం ఉద్దేశించబడ్డవి. అందులో అధ్యక్ష మామూలు కాలంలోనే 30-40% పనిచేయవు అధ్యక్ష. మామూలుగా వర్షాలు అంతో ఇంత ఉన్న కాలంలోనే పనిచేయవు, కాలం అయినప్పుడే పనిచేయవు. అది మనకు అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు నెలకొని, కరువు పరిస్థితులు నెలకొంటే 60-65% బోర్లు కనీసం ఎంత కొట్టినా కొట్టి చేయిలు పోయినా ఒక్క చుక్క నీరు రాని బోర్లు 50-60% పైగా తెలంగాణలో ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. 30,000 పైచిలకు సింగిల్ విలేజ్ స్కీమ్లు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కూడా ఇవి ఆ బోర్ల మీద ఆధారపడే స్కీమ్లు. అందులో కూడా ఇందాక నేను చెప్పినట్టు కరువు వస్తే 60% పైగా పని చేయని స్కీమ్లు అధ్యక్ష. వారు అడుగుతా ఉన్నారు అధ్యక్ష అమాయకంగా, మరి చెరువులు తవ్వుతున్నారు, చెరువుల్లో పూడిక మట్టి తీస్తున్నారు, 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, వాటి వల్ల మరి రేపు ఫలితం లేదా అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఫలితం ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు తెలంగాణకు కేటాయించబడ్డ 1,200 TMCల నీళ్లు అటు కృష్ణలో కానీ ఇటు గోదావరిలో కానీ సంపూర్ణంగా వినియోగించుకొని మనం అనుకున్న పద్ధతుల్లో బ్రహ్మాండంగా ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది అధ్యక్ష. దానికి రిజర్వాయర్లు కడతామంటే దానికి కూడా వెకిలి మాటలు ఉంటాయి అధ్యక్ష, వెకిలి విమర్శలు ఉంటాయి అధ్యక్ష. ఎవరైనా కూడా ఆలోచించేది ఏమో అధ్యక్ష, తెలంగాణ అండులేటింగ్ టోపోగ్రఫీతో ఉండే ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ని ఈరోజు కొత్తగా మనం అనుకోలేదు అధ్యక్ష. ఎప్పుడో గొలుసు కట్టు చెరువులను
కాకతీయ రాజులే ఆనాడు నిర్మాణం చేసి మొత్తం దేశానికి ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు అధ్యక్ష వాటర్ కన్జర్వేషన్లో, వాటర్ హార్వెస్టింగ్లో. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే తెలంగాణలో మీరు చూసినట్టయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక కరువు వచ్చిన ఉదంతాలు గత 50 సంవత్సరాలు, గత 60 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కరువు వచ్చిన పరిస్థితి.